నో ఫ్యాప్ జేస్తే మసిల్ లాస్ అవుతదా? అసలేంది? మాస్టర్బేషన్ వల్ల మసిల్ లాస్ అవుతదా? సరే చెప్తా విను. కొంతమంది ఏమంటారంటే మాస్టర్బేషన్ వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతదంటారు. కొంతమందేమో అదొక మిత్ అంటారు. అట్లా కన్‌ఫ్యూజన్‌లో పెట్టేస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో రా అండ్ క్లియర్‌గా చెప్తా. ఇఫ్ ఇట్స్ కిల్లింగ్ యువర్ ఎనర్జీ, నీకు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి, కాన్ఫిడెన్స్ తగ్గిపోయి, ఇలాంటివేమన్నా మెంటల్లీ రిలేటెడ్ ఇష్యూస్ అయితున్నాయనుకో, యెస్ యూ హావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. బట్ దీనికిను, మసిల్‌కిను డైరెక్ట్ లింక్ లేదు. ఆల్ బికాస్ మసిల్‌కి కావాల్సింది డయట్, రికవరీ అండ్ ట్రైనింగ్. సో, ఇది నీకు డైరెక్ట్ లింక్ ఉండదు కాబట్టి ఇట్ ఆల్ ప్లేస్ విత్ యువర్ మెంటల్ గేమ్. సో, నువ్వు దీన్ని ఎంత కంట్రోల్‌లో చేసుకుంటే అంత కంట్రోల్‌లో ఉంటది. మాస్టర్బేషన్ వల్ల టెంపరరీ టెస్టోస్టెరాన్ అనేది ఫ్లక్చుయేషన్స్ చూపిస్తది. బట్ దట్ డజంట్ మీన్ ఇట్ రియల్లీ ఇంపాక్ట్స్ యువర్ మసిల్ గ్రోత్. సో, అర్థమైంది కదా! ఇంతే సింపుల్. ఇది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. నాకు తెలిసింది చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కొక్క సైంటిఫిక్ స్టడీ లాగా నమ్ముతారు. సో, దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో, వీడియో నచ్చినట్టయితే ఒక ఫాలో కొట్టేసుకో. నేను ఎక్కడ లేనంత టైం తీసుకొచ్చి మీ మీద పెడుతున్నా కాంటెంట్ కోసం. సో, ఇఫ్ యూ ఫాలో మీ అండ్ షేర్ దిస్ వీడియో, నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటది. సో, ఇంకా ఇలాంటి కంటెంట్ మళ్ళా మళ్ళా చేయబుద్దయితది. ఐ హోప్ యూ గెట్ ఇట్. సీ యూ అగైన్.